హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ముందుగా మనము ఈ వీడియోలో వచ్చేసి డ్రాగన్ ఎన్టీఆర్ యొక్క 31 మూవీ గురించి స్మాల్ డిస్కషన్ అనేది వీడియోలో చేసుకుందామండి. నేను ఆల్రెడీ ఈ మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది అని చెప్పి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. అది మన ఛానల్లో ఉంది. ఒకవేళ ఎవరు చూడకపోతే ఒకసారి పోయి చెక్అవుట్ చేయండి ఈ వీడియో తర్వాత. ఇక ఎన్టీఆర్ 31 అండి, డ్రాగన్ 2026 స్టార్టింగ్ అన్న ఎండింగ్ అన్న రిలీజ్ అవుతుందని చెప్పి, అదే మిడ్ అన్న ఎండింగ్ అన్న రిలీజ్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి మనము. వాళ్ళు అఫీషియల్గా డేట్ అనేది అనౌన్స్ చేయలేదు. ఒకవేళ అనౌన్స్ చేసినా కానీ షూటింగ్ బట్టి ఆ డేట్స్ అనేది చేంజ్ అవ్వచ్చు. షూటింగ్ డేట్స్ బట్టి ఇక డేట్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు, మనం చెప్పలేము దాని గురించి. ఇక మన వాళ్ళ పెట్టండి, వాళ్ళ డేట్ షెడ్యూల్ కాకపోవడం, ఇది కాకపోవడం, అది దాన్ని బట్టి అంత ఒక షూటింగ్ అనేది 75-80% కంప్లీట్ అయిపోయినాక వాళ్ళు ఒక డేట్ అనేది అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. ఒకవేళ అది అనౌన్స్ చేసినప్పుడు నేను దాని మీద కూడా మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తానండి. ఇక ముందుగా వచ్చి ఈ వీడియో అండి, ఈ మూవీ అనేది మీకు తెలిసిందే ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ అండి. ఇక మీకు తెలిసిందే ప్రశాంత్ నీల్ గారు KGF 1, KGF 2, సాహో 1 ఎట్లా తీస్తున్నారు, అదే మన సలార్ 1 ఎట్లా తీస్తున్నారో మీకు తెలిసిందే కాండి. నేను చెప్పేది ఏముంది, ఒకటే థీమ్తో ఫాలో అవుతానండి. బ్యాక్ సైడ్ బ్లాక్ అండ్ వైట్, వేరే లెవెల్ హిట్ అవుతుంది మూవీ. ఈ మూవీ కూడా అట్లాగే హిట్ అవుతుంది అని చెప్పి అందరం అనుకుంటున్నామండి. మేబీ ఈ మూవీస్ అన్నీ లైనప్ చేసి కనెక్ట్ చేయొచ్చేమో, ఫైనల్గా మనకు చెప్పలేము. ఎందుకంటే మనకి KGF, సలార్ కొంచెం సేమ్ థీమ్ అన్నట్టు అనిపిస్తుంది. మేబీ ఇది కూడా అయ్యి ఉండొచ్చు, మనం చెప్పలేము. మనకి లుక్ చూస్తే కూడా కొంచెం మధ్య లుక్లో ఉన్నట్టుంది, మనకి ప్రీవియస్ లుక్ ఉన్నట్టే. మన పోస్టర్ లుక్స్లో వేరే లెవెల్ ఉందండి. గూస్ బంప్స్ అనేవి వస్తున్నాయండి ఎన్టీఆర్ గారు లుక్ చూస్తుంటే. డే టు డే డ్రాస్టిక్ చేంజ్ అవుతున్నారండి ఎన్టీఆర్ గారు. మీకు తెలిసిందే, నేను చెప్పేది ఏం కాదు. ప్రతి ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అన్నీ తెలిసినాయండి. పర్సనల్గా నేను కూడా ఒక ఎన్టీఆర్ ఫ్యాన్నే కదండి. ఇక ఈ మూవీకి వచ్చేసి మినిమం 200 crores బడ్జెట్ అనుకుంటున్నారండి. చెప్పలేము, ఇట్ డిపెండ్స్ అండి. 200 దాటచ్చు. ఒక డైరెక్టర్ గారు మేబీ 200 నుంచి తగ్గించి చెయ్యొచ్చు, మనం చెప్పలేమండి. ఫిక్స్డ్ అయితే 200 అనుకుంటున్నారు. ఇక కలెక్షన్స్ వచ్చేసరికి ఈజీగా కలెక్షన్స్ అనేది రావచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారికి కర్ణాటకలో మంచి క్రేజీ ఉంది, తమిళనాడులో మంచి క్రేజీ ఉంది, ఓవర్సీస్లో మంచి క్రేజీ ఉంది. ఇక మనకి బాలీవుడ్లో RRR నుంచి మంచి క్రేజీ వచ్చింది ఎన్టీఆర్ గారికి. ఓకే, మనకి దేవరా 100 crores వరకు కొడతా అనుకున్నారు, 75 crores వచ్చింది. అది కూడా మామూలు మాట కాదు, 75 crores రావడం అంటే. ఇక వార్ 2లో మనకి మన ఎన్టీఆర్ గారు వార్ 2లో ఉన్నారు కదండి, విత్ హృతిక్ రోషన్ కాంబినేషను. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని ప్రతి ఒక్కరు తెలుసు. వార్ మీకు తెలిసిందే ఏ రేంజ్లో ఉందో. వార్ 1 ఇది కూడా అట్లాగే హిట్ అవుతుందని చెప్పి ప్రతి ఒక్క బాలీవుడ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారండి. ఒకవేళ కానీ దాని లోపల ఎన్టీఆర్ క్యారెక్టర్ అనేది వేరే లెవెల్ ఉంటే, చెప్తున్నానండి, ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ వేరే లెవెల్ ఉంటే ఈజీగా డ్రాగన్ అనేది ఎట్లాగో పాన్ ఇండియా మూవీ కదండి. ఈ మూవీ అనేది బాలీవుడ్లో ఈజీగా మినిమం కలెక్షన్స్ ఒక 300-400 కలెక్షన్స్ సీడ్కి పోవండి, పక్కా చెప్తున్నాను. వార్ 2 అనేది బ్లాక్ బస్టర్ అయ్యి ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ దాని లోపల బాగుండి. మీకు తెలిసిందంటే ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంటుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు. పర్సనల్గా ఆయన యాక్టింగ్కి ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ ఆయన ఫ్యాన్స్ అండి. ఆయన యాక్టింగ్కి ప్రతి ఒక్కరు తెలిసినది, నేను చెప్పేది కాదు. అంతెందుకు, నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్, హీరోస్ అందరు చెప్తారు ఎన్టీఆర్ లాగా యాక్టింగ్ చేయలేమని చెప్పి, అర్థం చేసుకోండి. ఇంకా ప్లస్ అది కాక వార్లో మనకి 15 minutes ఫైట్ సీన్స్ ఉన్నాయి. ఓన్లీ 15 minutes ఎన్టీఆర్ గారినే చూపిస్తారంట. ప్లస్ ఫైనల్ ఫైట్ అంట 35-40 minutes ఉంది. అది కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియో, దాని గురించి కూడా వార్ 2 గురించి కూడా, అది కూడా మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు, మన ఛానల్లో అవైలబుల్ ఉంది. ఈజీగా మనకి 300 దాకా, 400 దాకపోయినా 300 వరకు కలెక్షన్స్ ఈజీగా కొట్టచ్చు డ్రాగన్ మూవీ అనేది బాలీవుడ్లో. ఇక మీకు తెలిసిందే కర్ణాటకలో ప్రశాంత్ నీల్ గారికి ఉన్న ఫేమ్ ఎలాంటిదో. కర్ణాటక, తెలుగు, తమిళనాడు ఈజీగా అండి. ఒకవేళ 200 crores బడ్జెట్ పెడితే పక్కా చెప్తున్నా 1200 crores పక్కా కొడుతుందండి. ఒకవేళ ఆ టైంలో అన్నీ బాగుండి బెనిఫిట్ షోస్ రిలీజ్ చేసి టికెట్స్ అనే హైక్స్ ఇచ్చడం, మనకి పుష్పకి ఎంత రేట్ హైక్, అంత కలెక్షన్స్ రావడానికి పుష్ప మెయిన్ రీజన్ టికెట్ హైక్స్ అండి. టికెట్స్ చాలా హైక్ చేసినారు, అందుకనే వచ్చింది. ఒకవేళ పరిస్థితులు బాగుండి దీనికి కూడా హైక్ చేస్తే ఈజీ 1,500 crores వరకు గ్రాస్ కొట్టచ్చు డ్రాగన్ మూవీ. అంత సత్తా ఉంది ఎన్టీఆర్ గారికి ప్లస్ ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గారికి. మీకు తెలిసిన KGF 2 1100 చేంజ్ వరకు వచ్చిందంటే అర్థం చేసుకోండి, ఈజీగా ఇది డ్రాగన్ మూవీ 1,500 కొట్టచ్చు. రేట్స్ అనేవి కరెక్ట్గా
హైక్ చేసి బెనిఫిట్ షోస్ అన్ని యాడ్ చేసి ప్రీమియర్ షోస్ అన్ని యాడ్ చేస్తే ఇక మీకు చెప్పింది ప్రశాంత్ నీల్ గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినారండి, డ్రాగన్ మూవీతో నేనంటే ఏంటో ప్రతి ఒక్కరు తెలుస్తుందని చెప్పి. ఆల్రెడీ ఆయన కేజీఎఫ్ 1తో అంత ముందు ఛాన్సెస్ రాకపోయినా కానీ కేజీఎఫ్ 1తో ఆయన ఏంటో ప్రూవ్ చేసుకుని కేజీఎఫ్ 2తో ఒక రికార్డు స్థాయిలో ఆయన పేరు నిలుపుకున్నాడు. తర్వాత సలార్ నుంచి వేరే లెవెల్ స్థాయి వచ్చింది ఆయనకి. డ్రాగన్ నేను చాలా ఇంటర్వ్యూస్ అని చెప్పింది, డ్రాగన్తో నేనంటే ఏంటో చూపిస్తా అంటున్నాను. అంటే అర్థం చేసుకోండి డ్రాగన్ మూవీ కథ మీద ఎంత పట్టు ఉందో ప్రశాంత్ గారికి, ఎంత నమ్మకం ఉందో. అంత నమ్మకం లేకపోతే అంత ధైర్యంగా చెప్పలేరండి. ఎందుకంటే అంత నమ్మకం ప్లస్ ఎన్టీఆర్ గారి మీద నమ్మకం అండి. ఇక ఈ మూవీకి వచ్చేసి మనకి బాబీ డియోల్ విలన్ అంటున్నారు. మనం అప్డేట్ చేయలేదు, వాళ్ళు చేంజెస్ చేస్తూనే ఉంటారండి. మేబీ డేట్స్ ప్లస్ వాళ్ళకి పర్సనల్ ఇష్యూస్ వల్ల కొన్ని విలన్స్ అనేవి చేంజ్ అయిపోతారు. మనకి టీజర్ ట్రైలర్ లాంచ్ అయ్యే వరకు మనం చెప్పలేమండి ఏ విలనో అని. మూవీ డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేసే వరకు మనం చెప్పలేమండి. ఇక ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి ఎన్టీఆర్ గారికి కూడా. డ్రాగన్ 1 అయిపోయాక డ్రాగన్ 2 కూడా ఉంది మళ్ళీ. అది అనేది దేవర తర్వాత రిలీజ్ చేస్తారని చెప్పండి. మధ్యలో మళ్ళీ నెల్సన్ గారితో కూడా మూవీ సైన్ చేసినారు మన ఎన్టీఆర్ గారు. 2030 వరకు ఫుల్ ప్యాక్ బిజీ అండి ఎన్టీఆర్ గారు. ఇక అప్కమింగ్ ఏమైనా డ్రాగన్ గురించి ఏమైనా అప్డేట్స్ వస్తే పక్కా నేను మీకు అప్డేట్ చేస్తానండి. పక్కా వీడియో తీసి అప్లోడ్ చేస్తానండి. మీరు ఏం చేయాల్సిన అవసరం అండి, జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తాను. ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.